అయోధ్యలో రామయ్య విగ్రహ ప్రతిష్టాపనకు సుముహూర్తం సమీపిస్తోంది. జనవరి 22న ఈ పవిత్ర ఘట్టం జరగనుంది. ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాట్లు జోరందుకున్నాయి. అందులో భాగంగా రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న ధ్వజస్తంభాలు అయోధ్యకు చేరుకున్నాయి. వీటిని అహ్మదాబాద్లో తయారు చేశారు. అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు జనవరి 8వ తేదీన ధ్వజస్తంభాలను తరలించారు. అహ్మదాబాద్లోని అంబికా ఇంజనీరింగ్ వర్క్స్లో ఈ ధ్వజస్తంభాలను తయారు చేశారు. అయితే ఇత్తడితో తయారు చేసిన ప్రధాన ధ్వజస్తంభం సుమారుగా 5,000 కిలోల బరువు ఉంటుంది. ధ్వజస్తంభాల తయారీ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు 2 ఏళ్లు పట్టింది. 44 అడుగుల పొడవున్న ప్రధాన ధ్వజస్తంభాన్ని ఆలయ ప్రధాన గోపురం వద్ద ఏర్పాటు చేస్తారు. రామ మందిర ప్రాంగణంలోని మిగతా 6 దేవాలయాల వద్ద మిగతా ధ్వజస్తంభాలను ఏర్పాటు చేయనున్నారు. అహ్మదాబాద్లో తయారైన ఈ ధ్వజస్తంభాలు 3 రోజుల ప్రయాణం తర్వాత అయోధ్యకు చేరుకున్నాయి. ప్రధాన ధ్వజస్తంభం తయారీకి 6 నెలల సమయం పట్టినట్లు అంబికా ఇంజనీరింగ్ వర్క్స్ సిబ్బంది తెలిపారు. 50 మంది ఈ ధ్వజస్తంభం తయారీలో పాలు పంచుకున్నట్లు వివరించారు. మరోవైపు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తుల సౌకర్యం కోసం హెలికాప్టర్ సర్వీసులను ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని యూపీ పర్యాటక శాఖ వెల్లడించింది. అయితే ఎప్పటి నుంచి ఈ సర్వీసులు ప్రారంభమవుతాయనే విషయమై స్పష్టత లేదు. మొత్తంగా రామ మందిర ప్రారంభోత్సవం దగ్గర పడుతుండటంతో పనులన్నీ జోరందుకున్నాయి.